హాయ్ అండి. ఈరోజు నేను ములక్కాడ సాంబార్ చేయబోతున్నాను. ముందుగా కందిపప్పు చిన్న టీ గ్లాస్ అంత కందిపప్పు తీసుకొని 2 times వాష్ చేసి మరి అదే ఒక 3 cups మన టీ గ్లాస్ ఉంటుంది కదా 3 cups ఆఫ్ వాటర్ యాడ్ చేసి హాఫ్ స్పూన్ పసుపు, హాఫ్ స్పూన్ ఆయిల్ వేసాను. దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాము. 2 onions, 2 tomatoes, 3 ములక్కాడలు, ఇంకా 3 ఆలుగడ్డలు, 2 వంకాయలు చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను. ఇలా వాటర్లో పెట్టాను ఎందుకంటే మళ్ళీ బయట ఉంటే బ్లాక్ అయిపోతాయి కదా, అందుకే. ఇంకా ఒక 4-5 వెల్లుల్లి రవ్వలు, తాలింపుకు కావాల్సిన జీలకర్ర ఆవాలు, 4-5 పచ్చిమిర్చి, ఒక 4-5 రెమ్మలు కరివేపాకు. ఇంకొకటి ఏంటంటే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు మంచిగా వాష్ చేసుకొని 2 times వాష్ చేసుకొని నానబెట్టుకున్నాను. ముందుగా మనం ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. కుక్కర్ మూత పెట్టేసి ఒక 3-4 విజిల్స్ వచ్చే వరకు మంచిగా పప్పు మెత్తగా ఉడకనివ్వాలండి. పెట్టాను ఒక 3-4 విజిల్స్ అవ్వగానే పొయ్యి బంద్ చేసుకున్నాను. ఇక్కడ పప్పు ఉడుకుతుంది. నేను ఇంకొక పొయ్యి మీద లోతుపాటు బాండి పెట్టుకొని ఒక 3 spoons ఆయిల్ వేసాను. ఇందులోకి జీలకర్ర, ఉల్లిపాయ, కరివేపాకు వేసేసాను. ఇందులోనే మొత్తం వెజిటేబుల్స్ వేసేయాలి. చూడండి, వెజిటేబుల్స్ అన్నీ వేసేసాను. ఇందులోనే ఒక 1 spoon సాల్ట్ వేసేసి మూత పెట్టి మగ్గనిద్దాం. ఒక 5-10 minutes లోపే ఉడుకుతుంది. కొంతమంది కుక్కర్లోనే వేసేస్తారు, అది ఎవరి ఇష్టం వాళ్ళది. నేనైతే ఇలానే చేస్తాను. ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. మధ్యలో కలుపుకోవాలి. చూడండి, ఇంకా కొంచెం ఉడకాలి కదా. మళ్ళీ మూత పెట్టేసి మగ్గనిద్దాం ఒక 5-6 నిమిషాలు. ఒకసారి చూసేయండి, ఎంత చక్కగా ఉడికింది కదా, మెత్తగా ఉడికింది. గట్టితో ఇలా స్మాష్ చేసుకోవచ్చు, లేకపోతే పప్పు గుత్తి ఉంటుంది కదా దాంతో స్మాష్ చేసుకోవచ్చు. చూడండి, చక్కగా వేసుకున్నాము. పక్కన పెట్టుకోవాలి. చూడండి, పప్పు ఉడికిపోయింది. ఇలా వెజిటేబుల్స్ కూడా మంచిగా ఫ్రై అయిపోయాయి. చూడండి, నేను ఒకటి ఆలు ఒక్కటి చేస్తాను. చూడండి, ఇవి ఉడికేటప్పుడు స్మెల్ వస్తుంది, సూపర్గా ఉంటుంది. చూడండి, ఇందులోకి మనం ఇప్పుడు కారం, పసుపు, ధనియాల పొడి, ఇంకా చింతపండు పులుసు వేసుకున్నాం. చూడండి, కారం, ఉప్పు, ధనియాల పొడి, పసుపు అన్నీ వేసాను. ఒక 5 minutes మూత పెట్టుకున్నాను. ఇవి ఆ ముక్కలన్నిటికీ కొంచెం కారం ఇవన్నీ పడతాయి కదా. చూడండి, 5 minutes మూత వేసిన తర్వాత ఎంత చక్కగా ముక్కలు కారం ఇవన్నీ అంటున్నాయి కదా. ఇప్పుడు చింతపండు పులుసు చూడండి, నేను పిసికి పెట్టుకున్నాను. ఇందులో యాడ్ చేసేస్తాను. ఎప్పుడైనా సాంబార్లోకి పులుసు కొంచెం ఎక్కువ పడుతుంది. మళ్ళీ ఒకసారి కలుపుకొని
పులుపు కొంచెం ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యే వరకు మరి ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టుకుందాం. చూడండి పులుసు కూడా మంచిగా ముక్కలకు పట్టేసింది. ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టుకున్న పప్పు ఉంది కదా, ఇదండి పప్పు ఇందులో పోసేస్తాము. చూడండి ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసి ఒక గ్లాస్ అంత వాటర్ యాడ్ చేసేసాను. సాంబార్ అంటే ఇలా వాటరే ఉండాలి కదా కొంచెం. చూడండి మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అడ్జస్ట్ చేసుకుంటూ ఒక 5-10 మినిట్స్ సాంబార్ని మరగదీస్తాం. మీకు ఇందులో కావాలంటే నేను మర్చిపోయాను, ఇందులో సాంబార్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడైతే నా దగ్గర అవైలబుల్ లేదు. మూత పెట్టుకొని 5 మినిట్స్ ఓకేనా, మీడియం ఫ్లేమ్లో పెట్టండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఓకేనా. చూడండి మరగడం స్టార్ట్ అయింది కదా, చూడండి మంచిగా వెజిటేబుల్స్ కూడా మంచిగా బాయిల్ అయిపోయాయి ఆయిల్లో. ఇందులోకి కావాలంటే వెజిటేబుల్స్ రాడిష్ కానీ సోరకాయ కానీ డిఫరెంట్ టైప్స్లో చేస్తారు. ఇక మన ఇంట్లో ఏం కూరగాయలు ఏది వండుకోవాలి అనిపినప్పుడు ఇలా చక్కగా సాంబార్ చేసుకొని మంచి వేడి అన్నంలో సాంబార్ ఒక గరిటె సాంబార్ పోసుకొని ఒక స్పూన్ ఆవకాయ పచ్చడి అందులోకి కొంచెం నెయ్యి వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఒకవేళ మీకు ఇది సాంబార్ నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. లైక్ కొట్టడం మర్చిపోవద్దండి ఫ్రెండ్స్. అన్నట్టు మర్చిపోయాను, నా దగ్గర అది స్టాండింగ్ కెమెరా అది లేదండి, అందుకే నేను ఇది ఫోన్లో ఇలా చేసుకుంటూ ఇలా వీడియో తీస్తున్నాను. నన్ను మీరు సపోర్ట్ చేయాలని ఆశిస్తున్నాను. ఇందులో లాస్ట్గా ఇలా మరుగుతున్నప్పుడు లైట్గా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయండి. వేడి అన్నంలో సర్వ్ చేసుకోండి. నా దగ్గర అయితే కొత్తిమీర అవైలబుల్ లేదు ఫ్రెండ్స్, సారీ. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో, ఒకవేళ మీకు నా వంట నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.